ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ అపర్ణాదేవి చాలా కోపంగా కావ్య దగ్గరికి వెళ్ళి, పెద్దవాళ్ళు అంటే నీ గౌరవం భక్తి ఏమైనా ఉన్నాయా, అసలు భయం కూడా లేకుండా పోయింది అని చెప్పేసి అంటే చాలా కోపంగా మాట్లాడుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఏమీ అర్థం కాకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న అపర్ణాదేవి మాత్రం వాడు ఎన్ని ఆశలు పెట్టుకుని వచ్చాడు ఎక్కడికి, నీతో మాట్లాడడానికి, నీతో గడపడానికి, కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపో, ఎక్కడ షికార్లు కొడుతున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి వాడిని ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి వచ్చాడు ఎన్నో ఆశలతో, కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నావు ఇప్పటిదాకా అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే ఒక్కసారి షాక్ అయిపోయి, అత్తయ్య మీరు కావ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నాకు ఎవరో రౌడీలు వెంబడించారు, నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు, కానీ ఇప్పుడు కావ్యనే నన్ను కాపాడి ఇంటికి తీసుకొని వచ్చింది చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వప్న వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, అవును, నన్ను ఆ రౌడీలు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు, కానీ కావ్య నన్ను కాపాడి ఇప్పుడు ఇంటి వరకు తీసుకొని వచ్చింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయ్యో కావ్యని తప్పుగా అర్థం చేసుకున్నామే అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఆమెని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి తన చెంప మీద చాలా గట్టిగా కొడుతుంది. ఇంతలో అటువైపుగా రాజు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అప్పు ఇక్కడ ఉన్న ఆమెని కొట్టింది, ఆమెను ఏం చేసింది అని చెప్పేసి అనుకుంటూ అడగడానికి దగ్గరికి వెళ్తారు. అది చూసి అక్కడున్న ఆమెని అప్పు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపుకు చూస్తూ ఉండిపోతారు.